రాహుల్ కొంచెం ఇందాక చెప్పినట్టు ఆవారాలకి ఆవారాలు సిన్సియర్ స్టూడెంట్, మా ముగ్గురులో మనోడు అనమాట. ఈయన కరెక్ట్ చేస్తూ ఉంటాడు మేము తప్పులో వెళ్ళిపోతుంటే. టాపర్ ఆఫ్ ద బ్యాచ్. టాపర్ ఆఫ్ ద బ్యాచ్. ఓకే. ఇంకోటి భైరవ్ కోన్ అని సందీప్ కిషన్ గారు మొన్న ఒక ఫ్యాంటసీ సినిమాతో వచ్చారు. అవును సార్. మీది భైరవపురం. అవును సార్. అంటే మీ దాంట్లో ఎలాంటి ఫ్యాంటసీ లేదు సార్, కెమెరామెన్ ఆయనే అనమాట, ఎవరు మా రాజు తోట గారే. ఒక మంచి లొకేషన్ చూసానని మమ్మల్ని పట్టుకెళ్ళారు. మమ్మల్ని పట్టుకెళ్ళిన తర్వాత చాలా బాగుంది నిజంగా లొకేషన్ అని చెప్పి అనుకున్నాం. అక్కడ మాకు కొన్ని షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పేరు కనిపించింది. నిజంగా ఇదేంటి ఇది సేమ్ ఇది ఉంది ఇక్కడ, ఏమన్నా ఇంతకు ముందు ఏమన్నా జరిగిందని అనుకున్నాం. మాకు అది మొన్న ఆ సినిమా టైటిల్ అది అనౌన్స్ చేసి ఇది చేసిన తర్వాత తెలిసింది. సేమ్ కెమెరామెన్ వల్ల ఇంచుమించు అదే సరౌండింగ్స్లో అంటే వెళ్ళటం వల్ల అలా పెట్టవలసి వచ్చింది. ఓకే. మీరు సోలో హీరోగానే చేస్తున్నారు, ఇలా గ్యాంగ్స్లో కూడా చేస్తున్నారు. ఏది మీకు ఈజీగా ఉంటుంది? అన్నీ అండి, అన్నీ కంఫర్టబుల్. కథే మెయిన్. ఓకే అండి, విషయాలు. సో శ్రీ విష్ణు గారు చెప్పండి. సో ఇందాక మీరు మాట్లాడుతూ మూవీ ఒకసారి చూడడం కంటే రెండోసారి చూస్తే బాగా కనెక్ట్ అవుతుంది అన్నారు. అంటే డబుల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే ఒకసారి చూస్తే అర్థం కాదనా? అంటే ఫస్ట్ టైమే కానీ మాకది సింగిల్ మీనింగే, చూసి వాళ్ళకి మాత్రం అలా అనిపిస్తుందేమో. మళ్ళీ సెకండ్ టైం చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది, డబుల్ మీనింగ్ కాదురా ఇది సింగిల్ మీనింగే అని. సో మీరు నార్మల్గా మాట్లాడడానికి కూడా కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. చాలా మొహమాట. బట్ ఈ మూవీలో చూస్తే చాలా జోష్ఫుల్గా చేశారు, దాంతోపాటు డైలాగ్స్ కూడా చాలా. అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనే ఏం మాట్లాడలేను అనుకుంటే నాకంటే ఒకడు దొరికాడు నాకు ఫ్రెండ్ మాట్లాడినాడు అని చెప్పి అలా వచ్చేసిందండి.